చూడండి, దేవుని వాక్యములో రోమా పత్రిక 16వ అధ్యాయం, రోమా 16వ అధ్యాయం 16, 25, 27 వచనాలు కలిసి ఉన్నాయి. 25, 27 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుకుంటాం. రోమా 16వ అధ్యాయం 25, 27 వచనాలు కలిసి ఉన్నాయి. పేజీ నెంబర్ 145. రోమా 16వ అధ్యాయం 25, 27 వచనాలు మనం చదువుతాం. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారము గాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారము గాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడు అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. కనుక అద్వితీయ శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించండి. ప్రేంగల పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవాని స్తోత్రాలు. ఈ సమయంలో మరో పర్యాయం నీ పాదాలు చెందుకొస్తున్నాము. మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహించిన ఈ ప్రభు దినంకై స్తోత్రాలు. ప్రభువా, నీ పిల్లలుగా కొద్దిమంది మీ సన్నిధిలో సమకూర్చబడి ఉన్నాము. మీరే సహాయం చేయండి. ఆరాధన కొరకు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మిమ్మల్ని ఆరాధించడం మాకు నేర్పించండి. ఎట్లా ఆరాధించాలో వాక్య అనుభవంలో ఆరాధించినట్లుగా మాకు సహాయం చేయండి. తోడుగా ఉండము. మీ నామాన్ని మహింపరచుకోవాల్సిందిగా ప్రార్థిస్తాం. మీ దాసునిగా నన్ను కూడా బలపరచండి. నీ ప్రజలను ఆరాధించినట్లుగా సిద్ధపరచండి. ఇంకా ఆలస్యంగా వస్తున్నారు అనేక మంది పిల్లలు, అటు వారిని కూడా మీరు గద్దించండి. సకాలంలో అందరినీ క్షేమంగా మీ సన్నిధికి నడిపించమని కోరుకుంటూ మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. సార్, ఇక్కడ వ్రాయబడిన మాటల్లో అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం. చూడండి, ఈ మాట గమనించండి. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము. కనుక అన్ని జనులు రక్షణ పొందాలనేది దేవుని యొక్క ఆలోచన. ఆయన అనాది కాలముగా దాన్ని రహస్యంగా ఉంచి తగిన సమయం వచ్చినప్పుడు దాన్ని ఏం చేశాడంటే ఆ మర్మాన్ని బట్టబయలు చేసి అన్ని జనులైన వారు కూడా రక్షణ పొందినట్లు దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక మరి ఇట్లాంటి అనుభవములోకి మనం తీసుకురాబడ్డాం. కనుక మనము దేవునికి ఏం చేయాలా? ఆరాధన చెల్లించాలి, ఆరాధన చేయాలి. అందుకని చూడండి ఏముంది అక్కడ, మిమ్మును సిద్ధపరచుటకు శక్తిమంతుడు అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. సరే, దేవుణ్ణి గణపరచాలి. ఎందుకంటే అన్ని జనులమైన మనము దేవుని ఏర్పాటులోకి తీసుకురాబడ్డాము. దేవుడు మనలను తన సువార్త ప్రకారం వెలుగులోనికి తీసుకొచ్చాడు. తర్వాత ఇది ఒక మర్మం. అన్ని జనులు రక్షణ పొందడం అనేది ఒక మర్మం. అటువంటి గొప్పదైన ఏర్పాటు అన్ని జనులమైన మన కొరకు దేవుడు జరిగించాడు. కనుక అందువల్ల అన్ని జనులమైన మనం రక్షించబడి దేవుణ్ణి గణపరిచే అనుభవంలోకి తీసుకురాబడటం అనేది చాలా మంచి సంగతి, గొప్ప సంగతి. కనుక అన్ని జనులమైన మనం కూడా దేవుని ఏర్పాటులో ఉన్నాం, దేవుని ఏర్పాటులోకి వచ్చాం.
కనుక ఆయన మనకు మరి చేసిన సహాయమును బట్టి, లేకపోతే మనం నశించిపోకుండా మన ఆత్మలు రక్షించబడి దేవుని ఏర్పాటులోకి తీసుకొని రాబడటాన్ని బట్టి మనం కూడా ఇప్పుడు ఆయన పిల్లలుగా చేయబడ్డాము అనేది గొప్ప సంగతి. కాబట్టి ఈ విధంగా మనం కూడా మరి ఇశ్రాయేలు జనాంగంతో పాటు దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలతో పాటు మనం కూడా అన్యజనులమైన మనం కూడా చేరి రావటం అనేది దేవుని యొక్క ఏర్పాటు. అందువల్ల ఇశ్రాయేలీలకు కలిగే ప్రయోజనాలన్నీ మనకు కూడా కలుగుతాయి. వాళ్ళకి ఇస్తానన్న ప్రయోజనాలన్నీ దేవుడు మనకు కూడా కలుగు చేసేవాడుకున్నాడు. అయితే వాళ్ళకంటే ముందు ఆ ప్రయోజనాలు మనం పొందిన వారంగా ఉన్నాం. వాళ్ళకంటే ముందు, లేకపోతే వాళ్ళ ఆ ప్రయోజనాలు పోగొట్టుకుంటున్నారులే కానీ మనమైతే వాళ్ళకంటే ముందు ఆ ప్రయోజనాలను పొందిన వారు ఉంటున్నాం. కనుక యేసు ప్రభు వారు ఈ లోకానికి మరి ఆయన మానవుడిగా వచ్చి మన పాపాల నిమిత్తమై కలువరి శిలువలో ప్రాయశ్చిత్తం చేసి మనందరి పాపముల కొరకై సిలువ వేయబడ్డాడు, రక్తం కార్చాడు. ఆయన చేసిన గొప్పదైన సిలువ యాగం మన రక్షణకు కారణమైంది. కనుక మనకు ఆయన చేసిన సహాయమును బట్టి, రక్షణ కార్యమును బట్టి మనం ఆరాధన చేస్తాం. అంతేకాదు, ఆయన ఈ సిలువ వేయబడి సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు, మరి 40 దినాలు ఈ భూమి మీద సంచరించాడు, శిష్యులకు అగుపడ్డాడు. తర్వాత 40 దినాల తర్వాత పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఆయన మనకు మరి అంటే మనకు ఏమేమి చేయాలని నేర్పించాడో అవన్నీ జరిగించే అనుభవంలో మన నుంచి వచ్చాడు. అంతేకాదు, ఆయన మన ఇక్కడి నుంచి పరలోకానికి వెళ్ళినా ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి అక్కడ, అందుకని 24వ వచనంలో, రోమా 16:24వ వచనంలో ఒక మాట ఉంది. ఏమనుంది చూడండి అక్కడ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక అని. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును. కనుక ఆయన కృప మనకు తోడుగా ఉంచిన యేసు ప్రభు. అందువల్ల ఆయన మరి భౌతికంగా మన దగ్గర లేకపోవచ్చు, కానీ ఆత్మానుసారంగా ఆయన మనతోనే ఉన్నాడు. ఆయన కృప చేత మనం నడిపిస్తున్నాడు అనేది గొప్ప సంగతి. అంతేకాకుండా ఈ రోజుల్లో మనకు మన జీవితంలో ఆయన ఎంతో సహాయపడుతున్న దేవుడు. అందుకే చూడండి, కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటాం. 3-4 సంగతులు జ్ఞాపకం చేసుకుని ఆరాధన చేయనంటున్నాం. నిర్గమాకాండము 23వ అధ్యాయం 40వ వచనం, 20వ వచనం చూడండి. నిర్గమాకాండం 23వ అధ్యాయం 40వ వచనం. నిర్గమాకాండం 23:40. 23:40. 23వ అధ్యాయం 20వ వచనం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు తన దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. ఈ మాట మనం జాగ్రత్తగా గమనిస్తే, మరి త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను. కనుక ఇక్కడ మనం గమనించండి, మన త్రోవలో అంటే లేక మన జీవిత యాత్రలో మనతో కూడా మన యాత్రలో ఏం చేస్తున్నాడంటే దేవుడు మనల్ని కాపాడి మనము ఆయన నిర్ణయించిన చోటుకు మనము రప్పించబడటానికి ఒక దూతను ముందుగా దేవుడు మన ముందుగా పంపుతున్నాడు. ఇది మన జీవితాల్లో ఇవ్వబడిన ఆధిక్యత. మన జీవిత యాత్రలో మనకు ముందుగా ఒక దూత వెళుతున్నాడు అనేది గొప్ప సంగతి. ఎందుకు వెళుతున్నాడు? త్రోవలో మనలను కాపాడుటకు, లేకపోతే మనం చేరవలసిన గమ్యము చేరటానికి మనకు ముందుగా ఒక దూత వెళుతున్నాడు. అంటే
అది చాలా గొప్ప సంగతి, మామూలు విషయం కాదు. దేవుడు మన కొరకు ఒక దూతను ముందుగా ఉంచి నడిపిస్తున్నాడు కనుక మనకు మార్గము సరళము చేయుట కొరకు, మార్గము సిద్ధపరచుట కొరకు. మన జీవితం అంతా కూడా ఆయన తెలుసు. అందువలన మన జీవితంలో, మన త్రోవలో, మన యాత్రలో మనకు ముందుగా మార్గమును సిద్ధపరిచే దూతను ఏర్పాటు చేసిన దేవుడు. సరే, మనకు ముందుగా ఒక దూత వెళుతున్నాడు అనే సంగతి ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని బట్టి నాకేమర్థమవుతుందంటే, ఆయన మన కొరకు సిద్ధపరిచిన దూత మనకు ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతూ మనకు సహాయం చేస్తూ ఉండే దూత కనుక మనకు ముందుగా ఒక దూతను పంపిస్తున్న దేవుని ఆలోచన చూడండి. అందుకని 23వ వచనంలో ఎట్లనగా, నా దూత నీకు ముందుగా వెళ్ళుసు అమోరీయులు, హిత్తీయులు, పెరిజీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును, నేను వారిని సంహరించెదను. కనుక నీకు ముందుగా వెళుతున్న దూత ఏం చేస్తాడంట? అమోరీయులు, హిత్తీయులు, పెరిజీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారిని ఏం చేస్తున్నాడు? తొలగిస్తాను, ఆ చోటును నీకు ఇస్తాను. కనుక ఎవరైతే మరి దేవుని ఏర్పాటులోకి వచ్చిన ప్రజలు ఉన్నారో వారిని ఆయన సిద్ధపరిచిన చోటుకు నడిపించాలనేది దేవుని యొక్క ఆలోచన. కనుక మనకు ఏం సిద్ధపరిచాడు దేవుడు? పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. కనుక ఆ రాజ్యం చేరే వరకు మనకు ఎదురయ్యే అనేక ఆటంకాలు, అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ జాతులందరూ కూడా మనకు ఆటంకం కలిగించేవాళ్ళు. ఆటంకం కలిగించేటువంటి బారి నుండి కాపాడి మనలను ఆయన సిద్ధపరిచిన చోటుకు, అంటే నిత్య రాజ్యానికి నడిపించడానికి ఇష్టపడుతున్న దేవుడు. అందుకొరకు ఒక దూతను ముందుగా పంపిస్తున్నాడు అనేది మనకు చాలా గొప్ప అనుభవం. కనుక ప్రభువా, నా కొరకు నువ్వు ఒక దూతను ఏర్పాటు చేసి నా త్రోవలో అనేక మంది, అనేక జాతుల వాళ్ళు, నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఆటంకపరచకుండా నన్ను నడిపించే దేవుడుగా ఉన్నామని మనం ఆయన ఆరాధన చేయాలి. ఇది మొదటి సంగతి. రెండవ చూడండి, అదే నిర్గమాకాండం 33వ అధ్యాయం 14వ వచనం. అదే నిర్గమాకాండం 33వ అధ్యాయం 14వ వచనం. అదే నిర్గమాకాండం 33:14. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదనగా. ఇక్కడ మనం గమనిస్తే రెండవదిగా, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ప్రయాణంలో, మన యాత్రలో, మనం జీవిస్తున్నటువంటి జీవిత దినాల్లో ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచే దేవుడు. మనకు ముందు దూతను పంపటమే కాదు, ఆయన సన్నిధిని మనతో కూడా ఉంచే దేవుడు. కనుక ఈ అనుభవము ఏం చేస్తుందంటే మనకు విశ్రాంతిని కలుగు చేస్తుంది. ఈ అనుభవం మనకేం కలుగు చేస్తుందంటే విశ్రాంతి, నెమ్మది కలగడానికి కారణం, సమాధానం కలగడానికి కారణంగా ఉంది. దేవుడు మనకు ముందు దూతను పంపడమే కాక ఆయన మనతో కూడా ఉంటే మన జీవితంలో చాలా గొప్పదైన ఏర్పాటు, దేవుని ఏర్పాటు దేవుడు జరిగిస్తున్నవాడుగా ఉంటున్నాడు. అందువలన ఆయన మనతో కూడా, అంటే మనతో ఆయన సన్నిధి నుంచే దేవుడుగా ఉన్నాడు అనేది మనకెంతో నెమ్మదిని చేకూర్చే విషయం. దేవుడు సన్నిధి మనతో కూడా ఎల్లప్పుడూ ఉంటే మనకు ఎంతో నెమ్మది, ఎంతో సమాధానం, సంతోషం, ఆదరణ, ఆనందం కలిగించే విషయం. కనుక నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అనే అనుభవంలో దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. అంటే మనం ఏం చేయాలి? ప్రభువా, నీ సన్నిధిని నాకు తోడుగా ఉంచి నన్ను ముందుకు నడిపిస్తున్నావు అని మనం ఆరాధన చేయాలి. ఇది రెండవ సంగతి. మూడవ సంగతి చూడండి, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 31వ అధ్యాయం 8వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము, విస్మయం అందుకుమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పాను. ఇక్కడ మనం ముందుండే దేవుడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ముందుగా దూతను పంపించాడు, తర్వాత ఆయన సన్నిధి మనతో కూడా ఉంచాడు,
ఇంకో విషయం ఏంటంటే మనకు ముందుండే దేవుడు, మనకు ముందున్న దేవుడు, మన ముందు ఆయన ఉన్న దేవుడు అనేది మనకు ఏమంటున్నాడు అక్కడ? నీకు ముందుగా నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడుకుము, విస్మయం అందుకుము అని ఇశ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పాను. కనుక మనకు ముందు నడుస్తున్న దేవుడు, లేదా ముందున్న దేవుడు, మనకు ముందున్న దేవుడు. అనేక రకాలైనటువంటి మరి భయాలు మన యాత్రలో ఉంటాయి, మన జీవితంలో అనేక రకాలైన భయాలు ఉంటాయి కదా. రకరకాల భయాలు, కొన్ని రకాలైనటువంటి భయాలు ఎలా ఉంటాయంటే, మరి శత్రువు వలన, లేకపోతే శత్రువు వలన మరి భయం, శత్రువు వలన భయం, సాతానుడి వలన భయం. ముందుగా వెళుతున్న దూతేమో మార్గం సరళం చేస్తూ ఉంటే, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే, నెమ్మదిగా మనం నెమ్మదిగా ఉంచేదిగా ఉంటే, మూడవ అనుభవం మనకి జ్ఞాపకం చేస్తుందంటే, మనకు ముందుగా వెళుతున్న దేవుడు. అంటే శత్రువు యొక్క ఆటంకాల నుండి, శత్రువు చేసే దాడుల నుండి మనల్ని తప్పించే దేవుడు. కనుక నీ ముందున్న దేవుడు అని మనకు జ్ఞాపకం చేయబడినప్పుడు, ప్రభువా నాకు ముందున్న దేవుడవు అని మనం ఆరాధన చేయవలసిన వారు. ఇది మూడోది. నాలుగోది చూడండి, అదే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం, 31:6. భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. ఈ మాట గమనించండి, నీతో కూడా వచ్చువాడు. చూడండి, దేవుడంట మనతో కూడా వచ్చువాడు. చూడండి, ఎక్కడికి వెళితే అక్కడికి ఆయన మనతో కూడా వస్తాడు. మనం ఎక్కడికి వెళితే అక్కడ ఆయన మనతో కూడా వచ్చేవాడు ఉన్నాడు. కంజరు పైన పెట్టుకో. మనం ఎక్కడికి వెళితే అక్కడ మనతో కూడా వచ్చే దేవుడు, అది మనకు గొప్ప అనుభవం. సరే, ఇవన్నీ ఒకలా కనబడుతున్నా అన్ని వేరు విషయాలు. మనకు ముందుగా దూతను పంపి మార్గం సరళం చేస్తున్న దేవుడు, ఆయన సన్నిధిని మనతో కూడా ఉంచి మనకు నెమ్మదినిచ్చే దేవుడు, ఆయన మనకు ముందుంటూ మన మీద కలిగేటువంటి ఆ యొక్క ఆటంకాలు, లేకపోతే మన విరోధంగా కలిగే ఆటంకాలు, శత్రువు యొక్క దాడుల నుంచి మనలను భయపడకుండా ధైర్యపరిచి నడిపించే దేవుడు. నాలుగోదిగా మనం చూస్తే, మనతో కూడా వస్తున్న దేవుడు, మనతో కూడా వస్తాడు. ఏదో కొంత దూరం వచ్చి మళ్ళా సరే నువ్వు వెళ్ళు అన్నట్టు కాదు, ఆయన మనతో కూడా వచ్చే దేవుడు. ఇది గొప్ప అనుభవం, మనతో కూడా వచ్చే దేవుడు. మనం ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, మనం ఎక్కడ ఏ పని మీద వెళ్ళినా కూడా మనతో కూడా ఉండే దేవుడు. అందువలన ఏమంటాడు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీవు ఎక్కడికి వెళుతున్నా నీ వెనకుండి, నీకు ముందుండి, లేకపోతే నీతో కూడా ఉండి, నిన్ను విడిచిపెట్టకుండా, నిన్ను ఎడబాయకుండా నీతో ఉండి నిన్ను నడిపించే దేవుడు. ఇది నాలుగవ సంగతి. ఐదవ చూడండి, దేవుని వాక్యంలో ఐదవ సంగతి, మరి కీర్తన 121వ అధ్యాయం, కీర్తన 121వ అధ్యాయం 5వ వచనం, 121వ అధ్యాయము 5వ వచనం. దయచేసి చూడండి, కీర్తన 121:5, పేజీ నెంబర్ 520, కీర్తన 121:5. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ఇక్కడ గమనించండి, యెహోవాయే నిన్ను కాపాడువాడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ఈ ఐదవ అనుభవం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, ఎన్నోది, ఐదవదా ఆరోది ఏం జ్ఞాపకం చేస్తుంది? నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. చూడండి, ఎక్కడ చూసాం? మనం ముందు దూతను పంపిస్తాం చూసాం, తర్వాత ఆయన సన్నిధి మనతో కూడా ఉండటం చూసాం, తర్వాత ఆయన మన ముందు నడుస్తున్న విషయాన్ని చూసాం, తర్వాత ఆయన మనతో కూడా వస్తున్న విషయాన్ని చూస్తున్నాం. తర్వాత ఇప్పుడు ఇంకో విషయం ఏం చూస్తున్నామంటే, ఆయన మన కుడి ప్రక్కన ఉన్నాడు. మన కుడి ప్రక్కన ఉన్నాడు. ఆయన నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. కనుక
ఏం దినాలు ఈ దినాలు? ఎండల కాలం, భయంకరమైన ఎండలు, భయంకరమైన వడగాల్పు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఏం చేస్తాడంటే మనకు నీడగా ఉంటాడు. కుడి పక్కన నీడగా ఉండును అని ఉంది కనుక మనకు నీడ అంటే అందుకే చూడండి 6వ వచనంలో పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు అన్నాడు. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు. కనుక దేవుడు మనకు కుడి పక్కన ఉన్నాడు అనేది మన జీవితంలో గొప్ప సంగతి. దేవుడు మన కుడి పక్కన ఉన్నాడు. ఇది దానివల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే ఎండల కాలంలో వడదెరపు నుండి, ఎండ వేడిమి నుండి మనల్ని తప్పించి మనకు నీడగా ఉండి నడిపించే దేవుడు. మన యాత్రలో ఎండ వచ్చినా, వడదెబ్బ కొట్టినా ఏది కూడా మనకేమీ హాని చేయకుండా మనకు నీడగా ఉన్న దేవుడు. ఇది 6వది. 7వ చూడండి, చివరిగా 7వ సంగతి, ఒక సంగతి మనం చూసుకొని ముగించుకుంటాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనం. యెషయా 58 8వ వచనం. 7, 8 వచనాలు కలిసి ఉన్నాయి చూడండి. 7, 8 వచనాలు కలిసి ఉన్నాయి. అందులో ఒక మాట చివరి మాట చూడండి, చివరి లైన్ చూడండి. చివరి లైను, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయును. ఇక్కడ యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయును. కనుక ఇక్కడ ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే మన వెనకుండే దేవుడు, మన వెనకుండే దేవుడు. జ్ఞాపకం చేసుకోండి, మనకు వెనకుండే దేవుడు. అందువలన మనకు దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? మన ముందుగా దూతను పంపించాడు. తర్వాత అసలు అన్నిటికంటే ముందేంటి? ఆయన కృప మనకు తోడుగా ఉంచాడు. రెండవదిగా మనకు ముందుగా ఆయన దూతను పంపించాడు. మూడవదిగా ఆయన సన్నిధి మనతో కూడా ఉంచాడు. నాలుగవది ఆయన మనకు ముందు నడుస్తున్నాడు. ఐదవదిగా ఆయన మనతో కూడా ఉన్నాడు. ఆరవదిగా ఆయన మన కుడి ప్రక్కన నీడగా ఉన్నాడు. ఏడవదిగా మన జ్ఞాపకం చేసుకుంటే మన వెనక కూడా ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి? దేవుడు మన చుట్టూ ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? మన చుట్టూ ఉన్నాడు, మనతో కూడా ఉన్నాడు. కనుక ఏ వైపు నుండి శత్రువు మనల్ని ఆటంకపరచకుండా, దాడి చేయకుండా ఎంతో భద్రపరిచే దేవుడు. అందువలన ముందు ఉన్నాడు, వెనకున్నాడు, పక్కనున్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. మరి ఇంత గొప్ప కార్యాలు దేవుడు మన కొరకు జరిగిస్తున్నాడు. అందువల్ల అయ్యా నువ్వు నాకు ముందుగా దూతను పంపించి మార్గం సరళం చేస్తున్నావు, తర్వాత నీ సన్నిధి నాతో కూడా ఉంచుతున్నావు, నాకు విశ్రాంతిని కలుగు చేస్తున్నావు, తర్వాత నాకు ముందు నడుస్తూ శత్రువు చేసే దాడుల నుంచి నన్ను కాపాడుతున్నావు, తర్వాత నాతో కూడా నడుస్తూ నన్ను విడవకుండా ఎడబాయకుండా ఉన్న దేవుడుగా ఉన్నావు, తర్వాత నా కుడి ప్రక్కగా ఉన్నావు, నా వెనక ఉన్నావు. అంటే నా వెనక భాగాన్ని కూడా నువ్వు కాపాడుతున్నావు. కనుక చూడండి, దేవుడు మన చుట్టూ ఒక వలయంలా ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు మనం ఎంత క్షేమంగా ఉన్నాం, ఎందుకు మనం ఎంత భద్రంగా ఉన్నాం? కొన్ని బలహీనతలు ఉంటే ఉండొచ్చు, కానీ దేవుడు మనతో కూడా ఉన్నాడు. కొన్ని సమస్యలు ఉంటే ఉండొచ్చు, కానీ దేవుడు మనతో కూడా ఉన్నాడు. అవన్నీ ఊరికే పోతాయి. అందుకే 58వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. 58వ అధ్యాయం 7-8 వచనాల్లో 7వ వరుసలో చూడండి, 7వ వరుస నుంచి చూడండి. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయను. ఇక్కడ నీవు స్వస్థత కలిగిన వ్యక్తిగా ఉంటావు. అంటే నీకు స్వస్థతగా శీఘ్రముగా కలుగును. స్వస్థత అంటే ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి, ఒక వ్యాధి వచ్చిందనుకోండి, ఆ వ్యాధి నుంచి మనల్ని విడిపించే దేవుడు, వ్యాధుల నుంచి మనల్ని విడిపించి మనల్ని స్వస్థపరిచి నడిపించే దేవుడు. అందువల్ల మనకు ఆరోగ్యాన్ని కలుగు చేసే దేవుడు. ఆయన మనతో కూడా ఉన్న కారణం చేత మనకు ఆరోగ్యాన్ని కలుగు చేసే దేవుడు. దేవుడు మన ముందు, వెనక, కుడి, ఎడమల ఉండి మనల్ని భద్రపరుస్తున్న దేవుడు. అందుకే సురక్షితంగా ఉన్నాం.
దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత అన్యజనులమైన మనలను రక్షించుకున్న తర్వాత ఆయన మనకు కలుగు చేసే ఈ ఆధిక్యతలన్నీ కూడా మన జీవితంలో మనం అనుభవిస్తున్నాం. అందువల్ల ప్రభువా, నాతో కూడా ఉండే దేవుడవు, నాకు ముందు నా వెనక నా కుడి ఎడమల నాకు ముందుగా దూతను పంపించి అసలు ఇన్ని రకాలైన నీ యొక్క సన్నిధి నాకు తోడుగా ఉంచి నన్ను నడిపిస్తున్న దేవుడు. రక్షించుకున్నావు, నన్ను భద్రపరిచి ఇంతవరకు నా జీవితంలో తోడుగుండి నడిపిస్తున్నావు అని మనం ఏం చేయాలా? దేవుడిని ఆరాధించాలి. నీకు ఎన్నో వందనాలయ్యా, నేను ఇవాళ ఇంత ఆరోగ్యంగా ఉన్నాను, ఇంత బలంగా ఉన్నాను, లేదా ఇంత క్షేమంగా ఉన్నాను, ఏ చికాకు చింత లేకుండా ఉన్నానంటే అది కేవలం నీవు నాతో కూడా ఉన్నావు. అందుని బట్టి నీకు వందనాలని మనం ప్రభువుని ఆరాధిస్తాం. దయచేసి మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆరాధిస్తాం.